ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దీనంతటికి కర్తని నేను, క్రియవి నువ్వు, కర్మ మిగతా వాళ్ళందరిది. నా మాట విను ప్లీజ్. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏడవకు వదినా ప్లీజ్. అమ్మ మాటలు నేను ఎంత బాధ పెట్టాయో నేను అర్థం చేసుకోగలను. అమ్మ అలా మాట్లాడకుండా ఉండాల్సింది. తన మాటల మనసుకు తీసుకోకు నువ్వు. నీకు అమ్మ గురించి తెలిసిందే కదా. అన్నీ చనిపోయిన దగ్గర నుంచి తన బాధని జీర్ణించుకోలేక ఇలా అందరి మీద కోపడుతుంది. అమ్మేదో ఆవేశంలో అనింది కానీ నువ్వు అన్నయ్యని ఎంత ప్రాణంగా ప్రేమించావో, మీ ఇద్దరు ఎంత సంతోషంగా ఉన్నారో మా అందరికీ తెలుసు కదా. ప్లీజ్ వదినా ఏడవకు ప్లీజ్. ప్లీజ్ వదినా ప్లీజ్ ఏడవకు వదినా. ప్లీజ్ వదినా ఏడవకు. ప్లీజ్ వదినా ఏడవకు ప్లీజ్. ప్లీజ్ వదినా ప్లీజ్. ప్లీజ్ వదినా ఏడవకు. ఏడవకుండా ఎలా ఉంటుంది ప్రీతి? మీ అమ్మన్న మాటలకి తన స్థానంలో ఎవరున్నా సరే ఇలానే గుండెలు పగిలేలా ఏడుస్తారు. ఏడవనివ్వు. తన మనసులోని దుఃఖమంతా బయటకొచ్చే వరకు ఏడవని. అమ్మా పరమీల, నువ్వు ఈ ఇంటి కోడలిగా వచ్చిన రోజే నిన్ను కూతుర్లా చూసుకుంటాను అని చెప్పాను. నా కొడుకు పోయిన తర్వాత కూడా నువ్వు కోడలివి కాదు, నా కూతురువి అనుకున్నానమ్మా. నువ్వు కూడా ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా నీ పుట్టింటికి వెళ్లకుండా అత్తగారిల్లే నాకు సర్వస్వం అని చెప్పి మా గౌరవాన్ని కాపాడావు. భర్తని పోగొట్టుకున్న ఆ బాధ నీలో ఎంతున్నా సరే అది బయటికి కనబడనీయకుండా మా అందరి అవసరాలు చూసుకుంటూ అత్తమామలకు సేవ చేసుకుంటూ కోడలిగా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించావు. అలాంటి నీ మనసుని అనరాని మాటలంటూ నిన్నిలా బాధ పెట్టడం చాలా పెద్ద తప్పమ్మా, చాలా పెద్ద తప్పు. మీ అత్తయ్య అన్న తప్పుకి, తనన్న మాటలకి అమ్మా నేను నీకు క్షమాపణ చెప్తున్నానమ్మా. నాన్న నాన్న మావయ్య గారు, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? అత్తయ్య గారి మాటలకి నా మనసు బాధపడ్డం నిజమే, కానీ తన గురించి నాకు తెలీదా? నన్ను ఏ రోజు కోడలిగా చూడలేదు, కూతుళ్లతో సమానంగా అభిమానించింది. ఆయన దూరమైన దగ్గర నుంచి ఆ బాధని కోపాన్ని ఎలా అణుచుకోవాలో తెలియక ఇలా ప్రవర్తిస్తున్నారంతే. అత్తయ్య గారి బాధని నేను అర్థం చేసుకోగలను మావయ్య గారు. దేవుడు నా కుటుంబంలో అందరికీ గొప్ప మనసిచ్చాడు, కానీ నా కొడుకు నాకు దూరం చేసి అందరి మనసులకు గాయం చేశాడు. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో ఆ భగవంతుడికే తెలియాలి. వదినా ప్లీజ్. ఒక్కసారిగా అందరూ సైలెంట్ అండ్ సాడ్ అయిపోయారు. లేకపోతే నేనుండగా ఇంట్లో సంబరాలు ఎలా జరగనిస్తాననుకున్నారు? పాపం రుద్ర మళ్ళీ చీకట్లో రోడ్లు పట్టుకొని పిచ్చోళ్ళ తిరుగుతుంటాడు.
ఇదేంటన్నా బూత్ బంగ్లా దగ్గర తీసుకెళ్ళమన్నారు సారు. ప్లేస్ చూస్తే మానభంగం చేయడమే కాదు మర్డర్ చేసేలా ఉన్నారు. రే వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకురా, మనకు అప్ప చెప్పిన పని మనం చేసేద్దాం పదా. రే సిగరెట్ వెలిగించకుండా ఒక అరగంట ఉండలేవా? ఆగలేక కాదన్నా, నిప్పు దగ్గరుంటే దెయ్యాల దగ్గరికి రావు. దయ్యాలా? అన్నా ఇక్కడికి తీసుకొచ్చాక సార్ ఒకసారి ఫోన్ చేయమని చెప్పారు కదా, ఫోన్ చేయన్నా. ఏంట్రా? అమ్మాయిని మీరు చెప్పిన బంగ్లాకే తీసుకొచ్చాం సార్. వెరీ గుడ్ రా. మిమ్మల్ని ఎవరు ఫాలో అవ్వలేదు కదా? లేదు సార్, అయినా ఇలాంటి ప్లేస్కి ఏ తలమాసినోడు వస్తాడు సార్? ఒకవేళ వచ్చినా వాడికి ఎంత గుండె ధైర్యం ఉండాలి? సరే సరే, నేను ఒక 20 minutesలో ఉంటాను. అప్పటి వరకు ఆ పిల్ల జాగ్రత్త. మేం చూసుకుంటాం సార్, మీరు కంగారు పడకండి. హలో హలో, ఇక్కడ దెయ్యాలుంటాయి అనుకుంటే మనుషులున్నారన్నా. ఏం తంబి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? లవ్ ఫెయిల్యూరా ఇక్కడ తిరుగుతున్నావు? ఇదిగో పోయి ఈ బీచ్ కాడ కూర్చో, కొత్త పిల్ల దొరుకుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏం కావాలి తమ్ముడు నీకు అలా చూస్తున్నా? కొంప తీసి దెయ్యమేమోనన్నా. నిన్నే అడిగేది. పాప మొగుడు అనుకుంటా అన్నా. అందుకే ఏం మాట్లాడకుండా అలాగే చూస్తున్నాడు. చూసించాలే పో. పొమ్మంటుంటే నిన్ను అడుగు ముందుకు పడిందో మెడకాయ మీద తలకాయ లేచిపోద్ది.